వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హైదరాబాద్ లో ఇప్పుడు కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పేరు మీద ఒక రహదారి ఉంది. గతంలో వెల్లింగ్టన్ రోడ్డుగా పిలువబడే ఈ రహదారికి పేరు మార్చడానికి సూచిస్తూ సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినెన్స్ ఏఓసి సెంటర్ చౌక్ సమీపంలో విక్రమ్ బాత్రా మార్గ్ అనే పేరును ఆంగ్లం, హిందీ, తెలుగు భాషలలో రాసి ఉన్న నీలిరంగు సైన్ బోర్డు ఒకటి వెలసింది. నెపోలియన్ బోనాపార్డేను ఓడించి ఇంగ్లాండ్ కు 2 సార్లు ప్రధానిగా పనిచేసిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ పేరు బదులు ఆ రోడ్డుకు కార్గిల్ అమరవీరుడి పేరు పెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో పెరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో అటల్ బిహారీ వాజ్పేయి రోడ్ అని ప్రకటించే మరో సైన్ బోర్డు కనిపించింది. సికింద్రాబాద్ లోని గన్రాక్ ఎన్క్లేవ్ సమీపంలో బోల్డన్ రోడ్ కు వెళ్లే రహదారికి ఇప్పుడు మాజీ ప్రధానమంత్రి పేరు పెట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ది దేశ చరిత్రలోనే ప్రత్యేక స్థానం. అందులో ఆర్మీ ఆర్డినెన్స్ కి 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇంతకాలంగా ఆంగ్లేయుల పాలకుల పేర్లు ఆ ప్రాంత రోడ్లకు ఉండేవి. ఇప్పుడు భారతదేశం కోసం అసువులు బాసిన అమరవీరులు, త్యాగధనులు, మహానీయుల పేర్లు పెడుతున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ ప్రకటించారు. దీంతో కంటోన్మెంట్ బోర్డుకు పట్టిన దరిద్రం పోయింది. వలసవాద వారసత్వాలను తొలగిస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 21 రహదారి భాగాలకు, 4 బజార్ ప్రాంతాలకు దేశం కోసం యుద్ధాలలో పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన ప్రముఖ భారతీయులు, సైనిక అధికారులు, సైనికుల పేర్లను పెట్టనున్నారు. దీని ప్రకారం లిట్టన్ రోడ్ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డుగా, బర్టన్ రోడ్డుకు 6 ఏళ్ల కిందట గాల్వాన్ ఘర్షణలో అసూలు బాసిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పేరుతో సంతోష్ బాబు మార్గుగా, నోబుల్ రోడ్ను ఏపీజే అబ్దుల్ కలాం మార్గుగా పిలుస్తారు. ముంబై ఉగ్రదాడిలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరును రిచర్డ్సన్ రోడ్డుకు, లెఫ్టినెంట్ కల్నల్ ఏబి తారాపూర్ పేరు ప్యాట్నీ రోడ్డుకు పెడుతున్నారు. కార్న్వాలిస్ రోడ్డును స్వామి వివేకానంద మార్గుగా, గౌర్ రోడ్ను పరమవీర చక్ర సోమానంద్ శర్మ మార్గుగా మారుస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎస్ రాజీవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ 21 బ్రిటిష్ కాలం నాటి రోడ్ల పేరు మార్పుకు ఆమోదం లభించిందని ఎస్సీబీ ముఖ్య కార్యదర్శి అధికారి అరవింద్ కుమార్ ద్వివేది తెలిపారు. ప్రస్తుతం ఉన్న రోడ్ల నుంచి వలసవాద కాలం నాటి పేర్లను తొలగించి కొత్త పేర్లను పెట్టే ప్రక్రియ నెలలోపు పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఇతర రోడ్లకు కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవిల్దార్ అబ్దుల్ హమీద్, మేజర్ సోమనాథ్ శర్మ, లెఫ్టినెంట్ అరుణ్ కేత్రపాల్, నాయక్ జదునాథ్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ ధన్ సింగ్ దాపా, కెప్టెన్ గురుబచ్చన్ సింగ్ సలారియాతో సహా పరమవీర చక్ర పురస్కార గ్రహీతలు, సైనిక సిబ్బందిని గౌరవిస్తూ పేర్లు పెడతారు. బజార్ ప్రాంతంలో హేర్ రోడ్ ను తారాబంద్ టెంపుల్ రోడ్ గా, 108 బజార్ ను ఇన్ఫంట్రీ బజార్ గా, ఆర్ఏ పెన్షనర్స్ లైన్స్ ను ఆర్జిలరీ పెన్షనర్స్ లైన్ గా మార్చనున్నారు. రోడ్లతో పాటు కంటోన్మెంట్ పరిధిలోని 4 బజార్ల ప్రాంతాల పేరు కూడా మార్పుకు బోర్డు ఆమోదం తెలిపింది. పాత పేర్లను తొలగించి ఆయా రోడ్లు, బజార్లకు దేశం కోసం ప్రాణాలర్పించిన, యుద్ధాల్లో పోరాడిన ధైర్యవంతులైన సైనిక అధికారులు, సైనికుల పేర్లను పెట్టారు. స్థానిక స్థాయిలో చేపట్టిన ఈ పేరు మార్పు కార్యక్రమం ఒక విస్తృత జాతీయ ఆదేశానికి అనుగుణంగా జరిగింది. భారతదేశంలోని 62 కంటోన్మెంట్ బోర్డుల పరిధిలోని రోడ్ల పేర్లను మార్చాలని రక్షణ శాఖ మొదట 2021లో ప్రతిపాదించింది. ఈ కంటోన్మెంట్ బోర్డులోని అనేక రోడ్లు, భవనాలకు గతంలో బ్రిటిష్ పాలకులకి విధేయులుగా ఉన్న బ్రిటిష్ అధికారులు, సైనికుల పేర్లు గతంలో పెట్టారు. ఇప్పుడు వాటిని మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా హర్షించాలి. నాకైతే చాలా గర్వంగా ఉంది అలా పేర్ల మార్పైనందుకు. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.